కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తారా అనేది ప్రజలు ఉత్కంఠగా ఎదురుస్తారు. ఎందుకంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నుంచి గత 20 నెలలుగా ఏ రకంగా నీళ్లు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా ప్రజలందరినీ రాపి రంపాన పెట్టిరో చూస్తావు. మరి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు మరి రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖు అసెంబ్లీలో చర్చ పెట్టబోతారట. ఆ చర్చలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాల్గొంటే ఒకవేళ కాళేశ్వరం కమిషన్ పైన ఆయన మాట్లాడితే ఆయనకు సమాధానం చెప్పే మునగాడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అనేది ప్రజలు అనుకుంటారు. మరొకటి, రేవంత్ రెడ్డికి ఉన్న అన్ని అవకాశాలు అయిపోయినాయి. చివరిగా మిగిలింది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. ఈ రిపోర్టు ద్వారా ఏదైతే గత 20 నెలలకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందుతూ వచ్చిన రేవంత్ రెడ్డి గారి చివరి అవకాశం